వీటిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ సాయంత్రం లేదా రేపు తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక 3 దశల్లో నిర్వహణకు అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఈ నెల 30న ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయాలని ఈసీని ప్రభుత్వం కోరినట్లు తెలుస్తా ఉంది. ఇక ప్రభుత్వం అందజేసిన రిజర్వేషన్ల ఆధారంగా నోటిఫికేషన్ విడుదల చేయనుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. న్యాయపరమైన అంశాల పరిధిలో ఇక ఎలక్షన్ కమిషన్ ఉంది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తా ఉంది. ఇటీవల సాయంత్రం లేదా రేపు తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. 3 దశల్లో నిర్వహణకు అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రమేష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ఎన్ని గంటలకి షెడ్యూల్ విడుదలవుతుంది? అదేవిధంగా దీంట్లో 42% బీసీ, 42% రిజర్వేషన్ అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ నిన్న ప్రభుత్వం జీవో నెంబర్ 9 జారీ చేయడం జరిగింది. వరుణ్, ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ రోజు ఉదయం సమావేశం కావడం జరిగింది. ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వివిధ శాఖలు, ఎక్సైజ్ శాఖ అట్లాగే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఏదైతే 4 రోజుల క్రితం వివిధ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించి ఆయా జిల్లాల్లో ప్రధానంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లను కేటాయిస్తూ ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం జరిగింది. ఈ నివేదికలను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు కూడా ప్రభుత్వం సమర్పించింది. ఈ నేపథ్యంలో ఈ ఎక్సైజ్ శాఖ అట్లాగే పోలీసు ఇతర శాఖల సమన్వయంతో ఈ ఎలక్షన్లు నిర్వహించాల్సిన నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించి నివేదికలు కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 42% బీసీలకు రిజర్వేషన్ల ఆధారంగానే ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను రిజర్వేషన్ పరంగా కేటాయిస్తూ నివేదికను అందించిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడమే ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి పని. కాబట్టి ఈ రోజు సాయంత్రం లేదా రేపు దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వారు రైట్. థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్.